క్రీస్తునాథుని యందు ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఈనాడు మనం సుశేషపట్నంలో గమనించినట్లయితే రెండు ముఖ్యమైన విషయాల గురించి మనం తెలుసుకొనవచ్చు. మొట్టమొదటిగా పేతురు గారి యొక్క విశ్వాస ప్రకటన, అదేవిధంగా రెండవదిగా యేసు ప్రభు వారు తన యొక్క మరణ పునరుత్థానాల గురించి మొట్టమొదటిగా తెలియపరచుట. ఈనాడు మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో చూసుకున్నట్లయితే యేసు ప్రభు వారు తన యొక్క శిష్యులతో ఈ విధంగా అడుగుచున్నాడు. మనుష్య కుమారుణ్ణి ప్రజలు ఏ విధంగా భావించున్నారు అని తన శిష్యులతో అడుగగా, కొందరు స్నాపకుడు యోహాను అనియు, కొందరు ఇర్మియా ప్రవక్త అనియు, మరికొందరు ఏలియా అనియు జవాబు ఇచ్చిరి. అదేవిధంగా యేసు ప్రభు వారు శిష్యులను ఈ విధంగా ప్రశ్నించున్నారు. మరి మీరేమనుకుంటున్నారు నా గురించి అని వారిని అడుగగా, పేతురు నీవు సజీవుడైన దేవుని కుమారుడవు అని సమాధానం ఇచ్చాను. ప్రియ విశ్వాసులారా, ఈనాడు ఈ యొక్క సంఘటనను మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు అడిగినటువంటి ప్రశ్న కేవలం తన యొక్క శిష్యులకే కాదు, మన యొక్క జీవితాలకు కూడా వర్తిస్తుందని మనం ఇక్కడ గమనించాలి. ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే ఈనాడు యేసు ప్రభు వారు మన జీవితాలకు ఏమవుతారు అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఆనాడు పేతురు వారు ఎంతో విశ్వాసంతో ముందుకు వచ్చి ఇతడు సజీవుడైన దేవుని కుమారుడని నమ్మి అతనికి చెప్పినచో ఆయన యొక్క జీవితం మారిపోయినది. ఎక్కడో చేపలు పట్టుకునేటువంటి పేతురు గారిని తీసుకొని వచ్చి తన యొక్క సంఘానికి శిలగా నిర్మించాడు. అదేవిధంగా ఈ యొక్క సంఘటన మనం గమనించినట్లయితే విశ్వాసం ఉన్నచో మన యొక్క జీవితాలు మారిపోతాయని మనం గమనించాలి. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఆవగింజంత విశ్వాసం ఉన్నచో మనం చెప్పినది జరుగుతుంది, మన యొక్క జీవితాలు మారిపోతాయని మనం గమనించాలి. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, కాబట్టి ఈనాటి యొక్క సువార్త ద్వారా క్రీస్తుని అనుసరించడం అంటే తన శిలువను తాను మోయడం అని మనం తెలుసుకోవాలి. క్రైస్తవ జీవితం అంటే కేవలం సౌకర్యాలు కాదు, త్యాగము, అదేవిధంగా విశ్వాసంతో కూడినదని మనం తెలుసుకోవాలి. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఈనాడు ఆ ప్రభువుని ప్రార్థించుదాం. పేతురు వలె ఏ విధంగా తను సజీవుడైన దేవుని కుమారుడని క్రీస్తుని అంగీకరించాడో మనం కూడా ఆ విధంగా అంగీకరించడానికి మనకి కావలసినటువంటి ధైర్యాన్ని, విశ్వాసాన్ని మనకి దయచేయమని ఆ ప్రభువుని ప్రార్థించుదాం. ఆమెన్.